హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీషో నుంచి శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీని నేను డ్రెస్ కింద కన్వర్ట్ చేశానండి. అంబ్రెల్లా ఫ్రాక్ కింద అయితే స్టిచ్ చేసుకున్నాను. సో స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నానండి. సో ఆల్రెడీ నేను మార్నింగ్ షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకున్నాను, వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మొత్తం కూడా మనకి 6 మీటర్స్ ఉంటుందండి. 1 మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి, మిగతా 5 మీటర్స్ కూడా శారీకి. సో నేను మొత్తం కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. అంటే గేర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను స్టిచ్ చేసుకున్నాను. ఫ్రాక్ అనేది కొంచెం లాస్ట్లో 1 మీటర్ అలా మిగిలిందండి. సో దాన్ని అయితే పక్కన పెట్టేశాను. సో దాన్ని ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను శారీ మొత్తాన్ని తీసుకొని ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటున్నాను. దీనికి లైనింగ్ వచ్చేసి నేను 3.5 మీటర్స్ తీసుకున్నానండి. సో మీరు కావాలనుకుంటే, ఎక్కువ గేర్ కావాలనుకుంటే 4 మీటర్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇప్పుడైతే బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మీ సైడ్ ఉండేలాగా చూసుకోండి. సో మీరు ఫస్ట్ వచ్చేసి మీ బాడీ హైట్ ఎంత ఉంది అనేది చూసుకొని దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. సో ఫస్ట్ అయితే కింద మనకి ఎడ్జ్ అంతా కూడా సరిగ్గా ఉంది లేనిది అనేది చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకొని ఆ తర్వాత మార్కింగ్ అనేది చేసుకోండి. సో నేను 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. సో మనకి స్టిచెస్లోకి పోయిన తర్వాత 13 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 14 దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అంతా కూడా ఒక్కసారిగా కలిపేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్, నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ అనేది తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో చూసారు కదండి, 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కూడా సేమ్ అంతే అండి, 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్ అనేది మీరు 13 నుంచి 34 సైజెస్ వాళ్ళకైతే సరిపోతుందండి. సో అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 7 వరకు పెట్టుకోవాలి షోల్డరు, నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ అనేది. సో నేనైతే 32 సైజ్కి అయితే ఇది కట్ చేస్తున్నానండి. సో 6.5 ఆర్మ్ హోల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ అనేది చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో మనకి 32 సైజ్ కదండి, 32 సైజ్కి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది పెట్టుకోండి ఖర్చు కోసం. నెక్స్ట్ అలాగే వెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి. 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది టక్స్ కోసం, నెక్స్ట్ అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది టక్స్ కోసం తీసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే వీటన్నిటిని కూడా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డాట్స్ అనేవి పెట్టుకుందాము. ఒకవేళ మీరు ఈ ఫ్రాక్ అనేది ప్రిన్స్ కట్ మోడల్లో కుట్టుకోవాలనుకుంటే దానికి వేరేగా ప్రాసెస్ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవడం కోసం నేను ముందుగా చూపించాను కదండి. సో ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ పై నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకొని, సో వాటిని మనం స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ అనేవి పెట్టుకోవడమేనండి. స్టిచ్ చేసేసుకోవడమే అంతే అండి. అంటే 1 ఇంచ్, 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు మార్కింగ్ అనేది చేసుకొని మనము స్టిచ్ అనేది ఫోల్డ్ చేసుకొని వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు ప్రిన్స్ కట్లో కావాలనుకుంటే దానికి వేరేగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. సో ఆ వీడియో అనేది మీకు తొందరలోనే పెడతాను. సో ఆ ప్రిన్స్ కట్ మోడల్లో మన ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. సో ఫైనల్గా మనమైతే కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనము మార్కింగ్ అనేది చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ అనేది మీ డీప్ బట్టి చూసుకొని మీరు మార్క్ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ డీప్ అనేది. సో దీనికి నేను స్టార్ నెక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే నెక్, రౌండ్ నెక్ కావాలనుకున్నా మీరు నచ్చిన నెక్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో కొంచెం డీప్ ఉండకుండా చూసుకోండి. సో డీప్ ఇష్టం ఉన్న వాళ్ళు డీప్గా పెట్టుకోవచ్చు. సో నేనైతే 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ స్టార్ నెక్ అనేది ఇవ్వడానికి.
నెక్స్ట్ హార్మోల్ దగ్గర నుంచి 1 మార్క్ అనేది చేసుకొని ఇలాంటి కర్వ్ స్క్వేర్ ఉంటుంది కదా, కర్వ్ స్క్వేర్తో కానీ చేత్తో కానీ మీరు రౌండ్ అనేది ఇక్కడ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గీసుకున్న లైన్స్ అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వేరేగా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వేరేగా డిజైన్ అనేది చేసుకుందాము. నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్, బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది బోట్ నెక్లో తీసుకొని పాట్ నెక్ కింద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో నేనైతే రౌండ్ నెక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ వేరేగా, ఫ్రంట్ పార్ట్ వేరేగా సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలండి. సారీ, మీకు ముందు 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నానని చెప్పాను కదండి, 3 ఇంచెస్ తీసుకోవాలి. సో నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకొని నెక్ డీప్ అనేది ఇక్కడ మీకు ఇష్టం అండి, మీరు బ్రాడ్గా వేసుకోవాలి వెనకాలనుకుంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. నేనైతే 6 ఇంచెస్ తీసుకున్నానండి. సో మనం లైనింగ్ అవన్నీ వేసాక ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత కొంచెం అనేది మనకి సాగుతుంది కదా, సో పర్ఫెక్ట్గా సరిపోతుంది 6 ఇంచెస్ అనేది. సో మీరు ఇక్కడ మీ ఇష్టం అండి, ఇక్కడ మనకి పాట్ నెక్ డిజైన్ చేసుకున్నా కూడా ఈ ఫ్రాక్కి చాలా బాగుంటుంది. సో నేను రౌండ్ నెక్ అనేది యూస్ చేశానండి. సో మనం గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలాగ సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. మీరు హ్యాండ్స్తో కూడా ఈ సర్కిల్ అనేది గీసుకోవచ్చు, నీట్గానే వస్తుందండి. కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాగైతే డాట్స్ ఇచ్చామో నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అలాగే డాట్స్ అనేవి ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ ఇటు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. సో వాటిని ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అనేది చేసుకుంటే డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇలా మనం మార్క్ అనేది చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కట్ చేసేసుకోండి. సో మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాము. సో స్టార్ నెక్ అనేది చూసారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీ హ్యాండ్తో స్టార్ నెక్ అనేది ఇలా డిజైన్ చేసుకోండి. సో ఈజీ అయినండి స్టార్ నెక్ డిజైన్ డ్రా చేయడం అనేది. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంతే అండి స్టార్ నెక్ అనేది మనము డిజైన్ చేయడము, డ్రా చేయడము. మనం డ్రా చేసాం కదా, ఈ డ్రా ప్రకారంగా మనం అయితే కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, కట్ చేసుకున్నాక స్టార్ నెక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో స్టిచ్ చేశాక చాలా బాగా కనిపిస్తుందండి. సో మన ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. మనకి లైనింగ్ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ అనేవి చేయాలండి. 4 ఫోల్డ్స్ చేశాక మనమైతే డ్రా చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మీ సైడ్ ఉండేలా చూసుకోండి. ఓపెన్స్ అన్నీ కూడా ఆపోజిట్గా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇప్పుడైతే మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి, బాడీ పార్ట్ని 4 ఫోల్డ్స్ చేయండి. ఎందుకంటే మనము కింద లైనింగ్ అనేది 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి బాడీ పార్ట్ కూడా 4 ఫోల్డ్స్ చేసి సో దాని ప్రకారంగా మీరు మార్కింగ్ అనేది చేయండి. సో మనకి ఇది ఎంత వస్తుంది అంటే 4.5 ఇంచెస్ వస్తుందండి. సో మీరు మీ బాడీ మెజర్మెంట్ ప్రకారం ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చింది అనేది చూసుకొని ఇక్కడ మనము కట్ చేసుకున్న అంబ్రెల్లా దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి. సో నాకైతే ఇక్కడ 4.5 ఇంచెస్ అనేది వచ్చింది. 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా రౌండ్గా సర్కిల్ అనేది డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు కింద మెజర్మెంట్ అనేది చూద్దామండి. సో మీరు పైనుంచి కింద వరకు మీకు ఎంతవరకు కావాలనేది మెజర్మెంట్ అనేది చూసుకొని మీరు డ్రా చేసుకోండి. సో మీరు బాడీ పార్ట్ అనేది 13 ఇంచెస్ తీసుకున్నారు కదా, సో 13 ఇంచెస్ మీకు మొత్తం హైట్ ఎంతైతే వచ్చిందో దాంట్లో మైనస్ చేసి మిగతాది అనేది మీరు కింద పార్ట్ అనేది మీరు మెజర్మెంట్ చేసుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మీ హైట్ని బట్టి తీసుకోండి. సో నేనైతే నా హైట్కి బట్టి నేను తీసుకుంటున్నాను. సో మనం పైన బాడీ పార్ట్ని కూడా గుర్తుపెట్టుకుని దాంట్లోంచి మైనస్ చేసి మిగతా మనం మెజర్మెంట్ అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు పక్కన క్లాత్ అనేది తక్కువ వచ్చిందండి. సో దాన్ని నేను ఇక్కడ కట్ చేసుకోక మిగులుతుంది కదండి మనకి, ఆ పార్ట్ని నేను ఆ పక్క సైడు నేనైతే అటాచ్ చేసుకుంటాను. సో మీకు వీడియోలో చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, నాకు ఎక్స్ట్రా అనేది కొంచెం తక్కువ వచ్చిందండి, కొంచెం మనకి లెహెంగాకి అంటే లోపల లైనింగ్కి. సో దానికోసం నేను మనం కింద కట్ చేయగా మిగిలిన క్లాత్ అనేది ఉంది కదండి, ఆ క్లాత్ని నేను సైడ్ని జాయిన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా మనము ఫస్ట్ నుంచి ఏదైతే మెజర్మెంట్ కంటిన్యూ చేస్తున్నామో అదే మెజర్మెంట్ని అక్కడ సర్కిల్ దగ్గర నుంచి డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని దాని ప్రకారంగా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పార్ట్ని సో ఇటువైపు ఎడ్జ్లోను అటువైపు ఎడ్జ్లోను మనమైతే అటాచ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న పార్ట్ని ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తున్నానండి. సో మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ 2 ఫోల్డ్స్లో కదా వేసాము. సో 2 ఫోల్డ్స్ని కూడా బ్యాక్ సైడ్ వేరేగా ఫ్రంట్ సైడ్ వేరేగా కట్ చేసేయండి. సో కట్ చేసుకున్న తర్వాత వీటికి మనము జాయింట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే పై పార్ట్ అనేది తీసేసి కింద పార్ట్కి ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాము. మనం కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. రివర్స్లో పెట్టుకొని మనకంటే మెయిన్ క్లాత్ అనేది వేసుకొని మెయిన్ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న క్లాత్ని పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మీరు పిన్స్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుందండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. సో ఇలా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటే మనకి సర్కిల్ లాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. సో మీరు హ్యాండ్స్ అనేది మనకి కింద సైడు మీకు కుర్చీలుగా రావాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో నేనైతే కొంచెం పైకి వచ్చే విధంగానే నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నానండి. సో దానికోసం నేను ఇక్కడ 25 ఇంచెస్ అయితే పెట్టాను. 25 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది చేసుకున్నాను. సో మార్క్ చేసుకున్నాక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక కింద సైడ్ నుంచి మీ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోండి. సో నాకు లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి 3 ఇంచెస్ దగ్గర డౌన్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నదా అక్కడి వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని హ్యాండ్స్ షేప్ అనేది తీసుకొని కట్ చేసేసుకోండి. సో ఇంతే అండి. దీనికి నేను లైనింగ్ అనేది వేసుకోవడం లేదు, మీరు కావాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు. సో నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా, సో లైనింగ్ వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను లైనింగ్ అనేది వేయలేదు. సో మన హ్యాండ్కి మనం కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానేనండి బాడీ పార్ట్ అనేది కూడా 4 ఫోల్డ్స్ చేసుకొని మనం లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలాగే 4 ఫోల్డ్స్ అనేది చేసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ పార్ట్స్ అనేవి కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ పార్ట్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది కొంచెం మనకి జారుతుందండి. సో అటు ఇటు వెళ్ళకుండా కోసం ముందుగానే నేను పిన్స్ అనేవి పెట్టుకున్నాను. పిన్స్ పెట్టుకొని నేనైతే బాడీ పార్ట్స్ 2 పార్ట్స్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 కూడా కట్ చేసేసుకున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండేటట్టుగానే కట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తానండి. సో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. సో చూసేయండి స్టిచ్చింగ్ పార్ట్ అనేది.
డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండీ! సో, వాటినైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకొని, వాటిని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి డాట్స్ అనేవి సరిపోతుంది. సో, మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదండీ! సో, ఇప్పుడైతే కిందన మనము ఫ్రాక్ కోసం అయితే స్టిచ్ చేసుకుందాము. సో, మనం మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఇలా 4 ఫోల్డ్స్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మీ సైడ్ ఉండేలా చూసుకోండి. సో, మనం ఫస్ట్ లైనింగ్‌లో 4.5 ఇంచెస్ దగ్గర ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, మీ హైట్‌ని బట్టి ఇక్కడ మీరు ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోండి. సో, నేను నా హైట్‌కి తగ్గట్టుగా స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. సో, ఒక 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ గ్యాప్ అనేది ఇచ్చుకొని నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో, అందరూ ఒకే హైట్‌లో ఉండరు కదండీ! సో, మీ హైట్‌ని తగ్గట్టుగా చూసుకొని అందులో మనం పై పార్ట్ అనేది మైనస్ చేసి మిగతా పార్ట్ అనేది కింద లెహె గేర్‌కి అనేది మీరు చూసుకొని కట్ చేసుకోండి. సో, నేను ఫైనల్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేను లోపల లైనింగ్ అనేది ఎలా స్టిచ్ చేశాననేది. మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండీ! వాటినైతే జాయిన్ చేసేసి కిందన ఇలాగా చిన్నది ఫోల్డింగ్ అనేది చేసి నేను చుట్టూ కూడా స్టిచ్ చేసేసాను. సో, చూస్తున్నారు కదండీ! సో, ఫైనల్‌గా మనకి స్టిచ్ చేసిన తర్వాత కిందన ఇలా వస్తుంది. మీరు పీకో చేసుకోవాలనుకుంటే పీకో మిషన్‌తో పీకో కూడా చేసుకోవచ్చు. సో, నేనైతే పీకో నాకు రాదండి. సో, నేను అందుకని చెప్పేసి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకొని నేనైతే కిందన స్టిచ్ చేసేసుకున్నాను. సో, ఫైనల్‌గా మనం సైడ్‌ని జాయింట్ చేసాం చూడండి. సో, వాటిని జాయింట్ చేశాక మనకి పూర్తిగా హాఫ్ సర్కిల్ మొత్తం కూడా వస్తుంది. సో, పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం ఒక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే వస్తుంది. లేకపోతే మనకి ఇది జారిపోతుందండి. నెక్స్ట్ అలాగే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం సాగుతుంది కూడా. సో, ఏదైనానండి కాటన్ కానీ వేరే ఏ ఫ్యాబ్రిక్ అయినా పట్టు ఫ్యాబ్రిక్ అయినా ఏదైనా కూడా ఫస్ట్‌లో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. సో, సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో, మనం బ్యాక్ పార్ట్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకుందాము. సో, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ పిన్స్ అనేవి పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు. మీరు చూసుకోండి, మనకి ఫోల్డ్ అనేది చేసుకొని సెంటర్ ఎక్కడొస్తుందనేది చూసుకొని అక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి. టక్ ఇచ్చుకుంటే ఈజీ అవుతుంది మీకు స్టిచ్ చేసుకోవడానికి. సో, మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోలో అయితే పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, నేను కూడా ఈ యూట్యూబ్‌లో చూసే నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నానండి. నా ఫ్రాక్స్ నేను నెక్స్ట్ అలాగే బోట్ నెక్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. సో, నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. సో, మీకు కూడా నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మీకు కూడా యూజ్ అవుతుందనేసి అని చెప్పేసి చేస్తున్నాను. సో, నేను 2 సైడ్స్ కూడా నేను ఇలాగా బాడీ పార్ట్ అనేది నేను అటాచ్ చేస్తానండి. సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందాము. సో, హ్యాండ్స్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్ పాయింట్ చూసుకొని టక్స్ పెట్టుకొని అంటే చిన్నది కటింగ్ ఇవ్వండి. కటింగ్ ఇచ్చి సెంటర్ ఎక్కడొస్తుందో చూసుకొని మీరు జాయిన్ చేసుకోండి హ్యాండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కిందన మనకి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 ఫోల్డ్స్ లాగా చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాక మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. మీరు సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా, లైనింగ్ ఫ్యాబ్రిక్ వేరేగా జాయింట్ చేసుకోండి. సో, బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్టెడ్ క్లాత్ కదండీ! ముడుచుకుపోతూ ఉంటుంది. సో, అలా ముడుచుకోకుండా ఉండడం కోసం నేను ఏం చేశాను అంటే, మనకి లైనింగ్‌లో కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది కదా! ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా 2 ఇంచెస్, 2 ఇంచెస్‌లో కట్ చేసుకొని, నేను కింద పార్ట్ మొత్తం కూడా అటాచ్ చేసుకొని, లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేశానండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా స్టిచ్ చేసేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను వెనకాల లట్కన్స్ అనేవి పెట్టాను. సో, అవి అందరికీ తెలిసే ఉంటుంది. సో, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా అవి ఎలా పెట్టాలనేది తెలుస్తుంది. అందుకే నేను చూపించలేదండి. సో, ఫైనల్‌గా నేను ఫ్రాక్ స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో, చాలా బాగుంది. 147 రూపీస్‌కి ఇంత మంచి ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంది.
సో ఇది మనం బర్త్‌డే అవుట్‌ఫిట్‌గా కూడా ఏదైనా అకేషన్‌కి, ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్‌కి, పార్టీస్‌కి కూడా వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. దీనిపైన మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఏదైనా వేసుకున్నా కూడా సింపుల్ జ్యువెలరీ, నల్లపూసలు వేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. సో, నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే మీషో నుంచి తెప్పించాను. సో, అది వీడియో షార్ట్ కూడా పెట్టానండి. సో, చూడకపోతే నా ఛానల్‌లోకి వెళ్లి చూడండి ఆ జ్యువెలరీ అనేది. సో, మీకు కావాలంటే లింక్ కూడా నేను మీకిస్తాను. సో, మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో, నేనైతే వేసుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నేను మల్టీ కలర్ చున్నీ పైనైతే వేర్ చేశానండి. సో, ఈ అవుట్‌ఫిట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నేనైతే ఇక్కడికి కూడా వెళ్లి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోలేదండి. నాకు ఇంట్రెస్ట్ అండి. ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ, స్టిచ్చింగ్ వీడియోస్ కానీ చేయడం అంటే చాలా ఇష్టం. సో, నేను యూట్యూబ్‌లో చూసే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేర్చుకున్నాను. సో, చాలా ఫ్రాక్స్ అనేవి నేను ఫస్ట్‌లో స్టిచ్ చేశానండి. అప్పటికి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. సో, ఇప్పుడైతే మీకు యూజ్ అవుతుందని, ఈజీగా మనకు మనమే కుట్టుకోవచ్చని వీడియో చేస్తున్నాను. సో, మీకు మీరే మీ ఫ్రాక్‌ని స్టిచ్ చేసుకోవాలంటే యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. సో, నేను చెప్పిన ఈ మెథడ్ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సో, మీ యొక్క మెజర్‌మెంట్స్ అనేవి మీరు తీసుకోవడం చూసుకొని మీరు కటింగ్ చేసుకుంటే మీకు మీరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఫైనల్‌గా ఫ్రాక్ అయితే ఇదండి. సో, నేను స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రాక్ అనేది ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా కావాలి డిఫరెంట్‌గా అంటే కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఆ డిజైన్ అనేది ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తానండి. సో, మీరు మర్చిపోకుండా ఈ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. బాయ్ బాయ్ గైస్.